దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం చదవండి తల్లి. పైన ఆకాశం ఉందే గాని కింద భూమి అందునే కాని భూమి కింద ఉన్న నీలి అందునే కాని ఇదేని రూపము నైనను విగ్రహము నైనను నీవు చేసుకోకూడదు. ఏం చేయకూడదంట? పైన ఫస్ట్ మాట ఏమన్నారు? ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీటిలోనే కానీ మీరు విగ్రహములను చేసుకోకూడదు. అప్పుడు దేవుడిని నమ్ముతున్నట్టు అర్థమవుతుందా లేదా? ఆయనకి నా బిడ్డ సత్యంగా ఉంది, నా బిడ్డ ఏ చెప్పినా సరే వింటుంది అని అర్థం చేసుకుంటా ఆయనకి బాగుంటుంది, మనం చేయొచ్చు. ఓ చెయ్యటు ఓ చెయ్యటు కొంచెం వచ్చేస్తాను కొంచెం ఇచ్చేస్తానంటే ఆయనకి ఇష్టం కాదు. మనం ఎవరైనా సరే మోషే గారు అంతగా శక్తిని పొందగలిగాడంటే ఆయన ఏం చేశారు? ఆయన మాటలోనే నిలిచాడు. ఇంకొక మాట ఉంటుంది చూడండి అక్కడ, మీరు వాటికి మీరు సాగులు పడకూడదు, మీరు వాటిని పూజించకూడదు. నీవు దేవుడైనా నీ దేవుడైనా యెహోవానైనా నేనేమై ఉన్నాడంటైనా రోషం గల దేవుడైనా. రోషం లేకపోతే మనిషికి కోపం ఉండాలి, రోషం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఖుషి ఉండాలి. ఖుషి దేనికి? సాధించేంతవరకు. పట్టుదల దేనికి? దేవుడితో పెనిగిలినట్ట. కోపం దేనికి? మనుషుల మీద కాదు, దేవుడి మీద కోపం ఇచ్చిన అలగొచ్చు. డాడీ మీద అలగడం తప్పేం కాదు, మీరు అన్నదానికి తప్పేం కాదు, కానీ అలగొచ్చు. కాకపోతే ప్రతిదానికి అలిగితే ఆయనకి ఇష్టం కాదు. మనం ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం అంటే మనకి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీటిలోనే కానీ ఏ గ్రహములను మీరు పూజించకూడదు, దానికి మీరు చాగులు పడకూడదు. నేను రోషం గల దేవుడిని. ఇంకొక మాట, నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 తరముల వరకు కూడా తండ్రుల దోషము పిల్లలకి వచ్చింది. ఆలకించారా? ఒక్క దోషం ఏం చేస్తుందంట? తండ్రులు చేసిన దోషము పిల్లల మీదకి వస్తుందంట. నన్ను ప్రేమించే వారికి ఆజ్ఞ అంటే ఆయన చెప్పిన వాటిని అన్నిటికీ గైకొన్న వారికి 1000 తరముల వరకు వారికి ఏం జరుగుతుంది? కరుణించువాడవై ఉండడంట. ఆయన ఆజ్ఞ ఎటువంటిదో తెలుసా? ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన. నేను దేని విషయంలో కూడా అది ఎందుకు చెప్తానంటే ఖండితంగా వినాలి. లేదండి భాష వారు మేము ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నామని అన్నారు అనుకోండి, ఎక్కడన్నా మనకి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మనం ఏం వేసుకుంటాం? తైన వేసి ప్రార్థన చేసుకుంటాం. కొందరు ఏమంటారు తెలుసా? నేను వెళ్ళేటప్పటికి కింద ఉంటాయి ఏంటయ్యి, నేనేమనాలి? ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీటిలోనే కానీ ఏ గ్రహణం చేయొద్దు, దాన్ని సాగులు పడద్దని చెప్పాడు కదా ప్రభు. ఇదేంటమ్మా అని అడుగుతాను. మా మేనత్త వేస్తుందండి, అది మాకు అర్థం వేస్తుంది, సాగులు చెప్తూ ఉంటారు. ఇల్లు సాగు వచ్చాక ఆగింది అనుకోండి, ఫాస్టింగ్ రండి ఒకసారి మళ్ళీ రండి, ఏ అమ్మ ప్రార్థన చేయండి. ముందు ఏమేసి అందులో నువ్వు అందులో ఏమీ లేదు, అయినా నువ్వు చేస్తుంది. జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు బిడ్డారు. ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గర నోటు మాటతో మంచి అని పలికిన ప్రతిదీ కూడా ప్రతిదినం మంచిదే. మన గ్రామస్తుల కొన్నాళ్ళు అలా ఏమీ లేవు. మా అబ్బాయికి ఏం చేశాను, మన గ్రామస్తుల నాయకులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటో ఆమస్ పెట్టింది, ఆమస్ పెట్టింది ఏంటి, ఎంత విగ్రహారాధన చేసేది మానేసింది, సడన్ గా దేవుళ్ళకి వెళ్ళింది. అంత బాగుంది, నిజమే, మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ అబ్బాయికి ఏంటో అవసరం చేసింది. ఆడపిల్ల పుడతారు అవసరం పుడితే ఆడపిల్ల పుడుతుంది. నేను అన్నాను బల్లి గురించి అక్కడ, మా అబ్బాయికి 3 అబ్బాయిలు పుడతారని చెప్పాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పుట్టారా లేదా? ఎవరి మాట అది? ఆకాశం అంది కానీ భూమి అంది కానీ భూమి కింద విగ్రహం నీటి అంది కానీ విగ్రహం దేనిని చేసి సాగులు పడద్దు. నేను రోషంగా వాడిని ఆయన చెప్తే మన కాదు అని ఎవరు కాదని నిలబడితే నువ్వు చెప్పినా అక్కడ ఏం జరగలేదు. అర్థమైందా? ఏదైనా సాధించాలంటే పట్టుదల ప్రార్థన. దేవుడి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మేము ప్రతిదీ కూడా మీ దగ్గర ఆజ్ఞ తీసుకుని మీ మాటకు లోబడినట్లు దీవించి నైనా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతు ప్రభు. మీ ప్రార్థన పాలసన చేర్చుకున్నాను వచ్చినాం తండ్రి. ఆమె యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ
ఈ ప్రార్థన అంతటా ఏకవించిన ప్రతి బిడ్డలను దీవించిన కాక ఆమేన్.